యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. విశాల్ స్పృహ లేకుండా కారులో ఉంటే పక్కనే ఉన్నట్టు మాట్లాడుతోంది. మనిషే కాదు, పాము అన్న పెద్ద బొట్టమ్మతో కూడా నైని మాట్లాడుతోంది. కాటేసింది తనే అయితే నైని కోప్పడకుండా ఊరికే ఎందుకుంది? మనకి పిచ్చి పట్టించడానికి అందరూ కలిసి నాటకమాడుతున్నారంటావు మమ్మీ. వెళ్తాను, విశాలాక్షిని తీసుకొస్తాను. ఎంతో దూరం పోయి ఉండదు. ఎక్కడికైనా వెళ్తావు? ఎటు వెళ్ళిందని వెళ్తావు? ఈ చుట్టుపక్కలే ఉంటుంది బాబుగారు. నేను పిలుచుకుని వస్తాను. విశాలాక్షి, విశాలాక్షి! వల్లభా, మమ్మీ, నయని విశాలాక్షిని వెళ్ళిపోమన్నాక ఆ పిల్ల అలిగి వెళ్ళిపోయింది. తన కోసం తిరిగి వచ్చేలోపు అమ్మవారి విగ్రహం దగ్గరున్న నైవేద్యాన్ని లేకుండా చేశామనుకో. హై లెస్సా, పాడాలోచనలు నీకొచ్చినంత పర్ఫెక్ట్గా నాకెందుకు రావు మమ్మీ? కానీ అక్కడ పెద్ద బొట్టం ఉంది కదా. లేదురా, నైని పరిగెత్తగానే ఉడాయించిందనుకుంటా. నిజంగానే లేదేమో, మన భ్రమ అనుకుంటా. అది కూడా కావచ్చురా. లేకపోతే కార్లో విషాలుంటే తన దగ్గరే ఉన్నట్టు ఎలా మాట్లాడుతుంది? అవును మమ్మీ. ముందు ఆ నైవేద్యం సంగతి చూద్దాం, పద మమ్మీ. హే సుమన, ఏం చేస్తున్నావు నువ్వు? చూసి కూడా అడుగుతారండి బులిబాబు గారు. నీ మొహానికి ఈ మేకప్ సామాన్లు అవసరమా? ప్రత్యేకించి ఫలానా రకం ఫేస్ ఉన్న వాళ్ళే వాడాలని ఎక్కడా రాసిపెట్టలేదు. నువ్వైతే రాసుకుంటున్నావు కదా. నన్ను తిట్టడానికే వచ్చారనుకుంటా. దానివల్ల నాకు ఒరిగేదేం లేదు. పాలు వేడి చేయి. ఏం కలపమంటారు? ఎందులో? పాలల్లో అండి. ఏ పౌడర్ కలపమంటారో చెప్తే తీసుకొస్తాను. నాకు కాదు, నేనేమన్నా చిన్నపిల్లోన్నా? ఆకలేస్తే పెట్టుకుని తాగగలను కూడా. ఇంకెవరి కోసం మీరు ఆర్డర్ వేస్తున్నారు? పిల్లల కోసం, గాయత్రి గానవేల కోసం. తెల్లవారుజామునెప్పుడు నైని వదిన పాలిచ్చిందంట. ఇప్పటిదాకా ఎలా ఉంటారు చెప్పు? బిస్కెట్లు, చాక్లెట్లు హాసినక్కిస్తే మెక్కుతూనే ఉంటారులే. హే, పసిపిల్లలే వాళ్ళు. మెక్కుతారు, కక్కుతారని మాట్లాడుకో. రేపొద్దున నీకు పిల్లలు పుడతారు. నాకు మాకలా కవలలు పుడతారా? అదే నిజమైతే నాకొచ్చే ఆస్తిలో పావల వంతు మీ పేట రాసిస్తానులేండి. ఒటేనా? వెయ్యి వే, నా తల మీదే వెయ్యి. నువ్వు మాట తప్పితే నా ప్రాణం అయినా పోతుంది. రామరామా, అవే మాటలండి. మా అక్కంటే గ్రాచారం సరిగా లేక పాము కాటికి గురైన మొగుణ్ణి బతికించుకోటానికి పిల్లల్ని మా మీద వేసిపోయింది. ఏయ్, నువ్వు చూసుకోగలిగితే సరే, లేకపోతే మూలన కూర్చొని రంగులద్దుకో. ఒకడి కష్టాన్ని తేలిక చేసి మాట్లాడుకో. మీరు కూడా పిల్లల బరువు నా మీద వేయకండి. కావాలంటే హాసినక్క ఖాళీగా ఉంటుంది, ఆవిడికి చెప్పుకోండి. తన కొడుకుని బజ్జో పెట్టి ఆడపిల్లల సంగతి చూసుకుంటుంది. అవునే, బాగా చెప్పావు. నేను నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎందుకంటే పిల్లలంటే నీకు నచ్చదు, పడదు కూడా. అదేంటి అలా అంటారు? అలా అనుకునేదాన్ని అయితే నేను రెండోసారి నీళ్ళొసుకునేదాన్నా? ఆస్తుల కోసం ఒంటి మీద నిప్పులు పోసుకునే వాళ్ళున్నారే. నీలాంటి దానికి నీళ్ళోసుకోవడం పెద్ద లెక్క కాదు. అన్ని మాటలు అనకండి. ప్యాకెట్ పాలు కాచి తాగేస్తే కిక్కరు మనకుండా ఉంటారు. పిల్లలే కాదు, మీరు కూడా. ఆగు, నువ్వేం చేయనక్కర్లేదు. ఇందాకైతే మీరే కదా. ఇప్పుడు వద్దంటున్నాను. నీ కడుపు మంటతో పాలు సరిగ్గా వేడి చేయకపోయినా పిల్లలకి అజీర్తి చేస్తుంది. హాసిని వదినకే చెప్తాను, ఓపిక చేసుకొని ప్రేమని పంచుతుంది. నేను తప్ప అందరూ మంచి వాళ్ళే అనుకుంటారేనా?
విశాలాక్షి, ఎక్కడున్నావు తల్లి? నిన్ను వెళ్ళిపోమ్మంటావు నా తప్పే. విశాలాక్షి, విశాలాక్షి, విశాలాక్షి. కన్నె మొత్తైదువు నేల భోజనం చెయ్యాలని పెద్ద బొట్టమ్మ చెప్పిన విషయాన్ని మర్చిపోయి నేనెలా అన్నానమ్మా? అలిగి వెళ్ళిపోయావా తల్లి? విశాలాక్షి, విశాలాక్షి. విశాలాక్షి, ఎక్కడున్నావమ్మా? విశాలాక్షి. అమ్మా, నీ భక్తురాలితో ఆటలాడుతున్నవేంటి తల్లి? కనిపించకు పో అన్నది కదా నాగులమ్మ, అందుకే. తల్లి, నువ్విలా దోబూచులాడితే సాయం సంధ్యవేళ దగ్గర పడుతుంది. సూర్యాస్తమయం అయ్యేలోపే తన భర్త ప్రాణాల్ని కాపాడుకోవాలి తను. వెళ్ళి పొమ్మని చెప్పినప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రమ్మంటూ నాగులమ్మ? విశాలాక్షి, విశాలాక్షి. మాతా అన్నపూర్ణేశ్వరి, అందరికీ అన్నం పెట్టే నీకు ఆహారం పెట్టాలని భక్తురాలు పడే ఆవేదనని అర్థం చేసుకోమ్మా. కాటేసింది నువ్వు, అన్నం పెట్టేది ఆవిడ, తిని మేలు చేయాల్సింది నేను. ఇదెక్కడి న్యాయం? అమ్మా, నీకు సమాధానం చెప్పే అంతటి దాన్ని కాను. నేను చేసిన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం లేకే భారం నీ మీద వేస్తున్నానమ్మా. దయచేసి నయని మీద జాలి చూపమ్మా. చూస్తానులే. అలా అనకు దేవమ్మా. అయ్యో శివ, నీకు తొందర ఎక్కువే నాగులమ్మ. కేకేసి పిలిచి నేనిక్కడే ఉన్నానని చెప్తావా ఏంటి? చెప్తానమ్మా, చెప్పేస్తాను. నయని, ఓ నయని, ఇలా రామ్మా. పెద్దమ్మా, చెప్పు పెద్దమ్మా. నీకేమైనా విశాలాక్షి కనిపించిందా? ఎటువైపు చూసావో చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కనిపించకు అన్నందుకు నేనిప్పుడు తనకు కనిపించను నాగులమ్మ. అడుగుతుంటే అటు చూస్తావేంటమ్మా? అమ్మవారి లీలలు ఏమని చెప్పను? విశాలాక్షి నీకు కూడా కనిపించలేదు కదూ? అవును, నేనే వెళ్ళిపోమని కసురుకున్నాను. ఇప్పుడు ఎందుకు వస్తుంది? నా అవసరం ఏంటో తనకి తెలియనప్పుడు ఎలా వస్తుంది? వస్తానని చెప్పు. వస్తుందంట నైని. ఎవరు చెప్పారు? అమ్మవారే చెప్తున్నారు. తప్పకుండా వస్తారు. వెళ్ళమ్మా. త్వరగా వెళ్ళమను. దుష్ట బుద్ధి గల వాళ్ళు నైవేద్యాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. త్వరగా వెళ్ళు నైని. నైవేద్యాన్ని అలాగే వదిలేసి వచ్చావు. విశాలాక్షి రాకపోతే నేనేం వండినా ప్రయోజనం ఏముంది పెద్దమ్మా? నువ్వక్కడికి వెళ్ళమ్మా, వచ్చేస్తుంది. నీకు నమ్మకం ఉందా పెద్దమ్మా? నమ్మితేనే కదా అమ్మ కరుణిస్తుంది. వెళ్ళు నైని, వెళ్ళు. నేను వెళ్తాను. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళావు? కన్నె ముత్తైదుని పిలుచుకునొద్దామని వెళ్ళాను. తను నేల భోజనం చెయ్యాలి కదా. నైవేద్యం ఉంటే కదా ఇక్కడ. ఏం పెడతావమ్మా? నైవేద్యం లేదేంటమ్మా? నేను వండిన కుండ కూడా కనిపించడం లేదు. అయ్యో, ఏమైంది? కుక్కలు ఏమైనా తీసుకెళ్ళాయా? కుక్క బుద్ధున్నోళ్ళు తీసుకెళ్లారమ్మా. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఇద్దరూ వచ్చి పట్టుకెళ్లారు. ఇకనే దీక్ష అయినట్టే. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? నా భర్తని కాపాడుకోలేకపోతే ఇక్కడ నా ప్రాణాలు నీకు అర్పించేస్తాను.
పిల్ల ఏంటి చెవుడొచ్చిందా? పరధ్యానంలో ఉన్నానమ్మా. ఎవరిని పట్టుకుని అమ్మ అంటున్నావు? నేను అమ్మాయినైతే అమ్మాయ్యా? అమ్మాయా అని విస్తుపోతూ అడుగుతావేంటి? వయసు మళ్ళీ జుట్టు మెరిసి వణికిపోతున్నందుకు నేను పెద్ద బుట్టమ్మ చెప్పిందా? ఆవిడే పని పాట ఏమీ ఉండదు. నాకు ఈ వయసు వచ్చినా కన్యమూతేదు కదా అని ఇక్కడికి తీసుకొస్తారు. తిని పెట్టి పోవాలి. ఏం చేస్తాం, భక్తుల కోరికలు అలా ఉన్నాయి. ఇంకా చూస్తావే, త్వరగా పెట్టు. 2 ముద్దలు లాగించి చేయి కడిగేసుకుంటాను. నువ్వొచ్చావు సరేనమ్మా, కానీ ఇక్కడ నేను వండి పెట్టిన నైవేద్యం కుండ కనపడట్లేదు. ఎట్టెట్టా? ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరో ఏంటి, మీ వాళ్ళే అయి ఉంటారు. తీసుకొస్తారులే, ఇక్కడే తింటాను. బండ మీద నీళ్లు చల్లి బాగా తుడు. నైవేద్యం మన దగ్గరే ఉంది మమ్మీ. రే, మనం తీసుకొచ్చినట్టు కూడా నైనికి తెలీదురా. నాకు తెలుసు. మమ్మీ 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 మళ్ళీ వచ్చింది. పెద్ద బుట్టమ్మ, ఏంటిది? ఎందుకిలా కనిపించి మాతో ఆటలాడుకుంటున్నావు? మర్యాదగా నైవేద్యాన్ని నైనీకిచ్చేయండి. ఇవ్వకపోతే? ఇవ్వడమే కాదు, విశాల్ బాబును కూడా అక్కడికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళకపోతే? నీ మాయలు నా దగ్గర కాదు. నువ్వు మనిషివో ఆత్మవో పామువో మేం భ్రమపడి భయపడిపోవాలని నాటకాలు ఆడుతున్నావో ఎవరికి తెలుసు? అలాగా? అయితే నా కాటుకు బలి వైద్యం అందక చచ్చిపోదురు గాని. మమ్మీ 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 రే, నైవేద్యం ఇస్తాను, నువ్వు విషాల్ని తీసుకొచ్చి. లేదంటే ఈ పాము కాటికి నొరగలు కక్కి ప్రాణాలు విడిచేలా ఉన్నావు. అవును మమ్మీ. పద 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 పద.
విషయాల్ని మోసుకొచ్చాను మరదలా. ఏమైంది? పావు కాటేసింది. సూర్యాస్తమయం అయ్యేలోపు బాబు గారిని బతికించుకోవాలనుకున్నాను. కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది. నా భర్త నాకు దక్కకపోతే నా భక్తికి కూడా అర్థం ఉండదు. నువ్వు నైవేద్యం పెట్టను లేదు, నేను తినను లేదు. అప్పుడే నువ్వెందుకు హైరాణ పడిపోతున్నావు? నీకో విషయం తెలుసా? ఎక్కడైనా సరే భర్త తిన్నాకే భార్య తినాలి అంటారు. కానీ నా విషయంలో మట్టుకు నేను తిన్నాకే శివుడైనా తినేది. నేల భోజనాల అన్నపూర్ణేశ్వరి అని నాకొక ప్రత్యేకమైన పేరుందిలే. సరే సరే, నీ బాధలు నీవి, వడ్డించు. మమ్మీ, పళ్ళెం గాని అరిటాక్ గాని ఏమీ లేనే లేదు. ఎలా తింటుంది మమ్మీ? మూర్ఖుడా, పరమేశ్వరుడు శ్మశానంలో బూడిద పూసుకుని తిరుగుతుంటాడు. బోలాశంకరుడు భిక్షమెత్తుకుంటాడు. ఆయనే నిరాడంబరుడుగా ఉంటే 100 ఏళ్లలో పుట్టుకుమనే మనిషివి. ఎందుకురా టెక్కు? చాలు, నీళ్లు పోయి చేయి కడిగేసుకుంటాను. నాకు నేల భోజనం పెట్టావు, తనకేం పెడతావు? ఏం పెట్టగలనమ్మా? నీ మొగుడిని బ్రతికించుకోవడానికి ప్రాణాలనైనా పనంగా పెడతానన్నావు కదా. పెడతానమ్మా.